ఇదొకటైతే ఇదేమో ప్రాణం విషయంలో. ఇగో ఈ వార్త చూడ్రి. ఫలించిన న్యాయ పోరాటం. వస్తదనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్న నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతయ్యాయి. ఏం జరిగిందో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇలా కాదని అప్పట్లో ఏపీ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో వారి చేతికి అసలు మెరిట్ లిస్ట్ వచ్చింది. అందులో జరిగిన పొరపాటు వల్లే తనకు ఉద్యోగం దక్కకుండా పోయిందని గ్రహించిన బాధితురాలు భర్త సహకారంతో 10 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. చివరకు ఫలితం అనుకూలంగా వచ్చే వరకు పోరాటం ఆపలేదు. ఇప్పుడు ఆమెకు తగిన ఉద్యోగం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పిచ్చింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడిగకు చెందిన బొందుగుల శ్రీనివాస్, ఈ నిర్మలా జ్యోతి దంపతులు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలో మిషన్ భగీరథ సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్న నిర్మలా జ్యోతి 2012లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్తో ఐసీడీఎస్లో సిడిపిఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. 2013లో పరీక్షలు, 2014లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్సీ విభాగానికి చెందిన ఈమెకు 323 మార్కులు వచ్చాయి. దీంతో ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఓసీ విభాగంలో 336 మార్కులు కటాఫ్గా నిర్ణయించారు. ఎస్సీ కేటగిరీకి చెందిన ముగ్గురికి వరుసగా 351, 346, 340 మార్కులు వచ్చాయి. ఈ ముగ్గురికి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా అధికారులు పొరపాటున కాదు కావాలనే అధికారులు వీరిని ఎస్సీ కేటగిరీలోకి మార్చి ఎస్సీ రిజర్వేషన్ లో ఉద్యోగం ఇచ్చారు. ఈ కారణంతో 323 మార్కులతో ఉద్యోగం వస్తుందని ఎదురు చూసిన నిర్మలా జ్యోతికి అన్యాయం జరిగింది. ఎక్కువ మార్కులు వచ్చిన ముగ్గురు ఎస్సీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం ఇచ్చి ఉంటే తనకు ఉద్యోగం వచ్చేదని, అర్హత ఉన్న అన్యాయం జరిగిందని ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ట్రైబ్యునల్ రద్దయి కేసు హైకోర్టు పరిధిలోకి వెళ్ళింది. విచారణ 10 ఏళ్ల పాటు సాగింది. చివరకు 2024 ఏప్రిల్ 30న డివిజన్ బెంచ్ నిర్మలా జ్యోతికి ఉద్యోగం ఇవ్వాలని ఏపీపీఎస్సీ, పిఎస్సీలకు సూచిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ ఈ నెల 11న ఆమె ఉద్యోగ ఫలితం ప్రకటించింది. ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి లేఖ పంపింది. 90 రోజుల్లో బాధిత మహిళకు ఉద్యోగం పోస్టింగ్ ఇవ్వాలనేది కోర్టు తీర్పు సారాంశంగా ఉండడంతో ఈ నెల 31 వరకు ఆమెకు సిపిడిఓ ఉద్యోగం రానుందని భర్త శ్రీనివాస్ పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు వేతనంతో పాటు సీనియారిటీ పరిగణలోకి తీసుకోనున్నట్టుగా తమకు అందిన ఉత్తర్వులో ఉందని చెప్పారు. ఇక్కడ ఈ అమ్మాయి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ సిపిడిఓ ఉద్యోగానికి ఎగ్జామ్ రాస్తే ఓపెన్ కేటగిరీలో ఈమె ముందు ముగ్గురు ఎస్సీలు ఉన్నారు. వాళ్ళని జనరల్ కేటగిరీలో రావాలి వాళ్ళకు ఉద్యోగం. జనరల్ కేటగిరీలో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా అప్పర్ క్యాస్ట్ పెద్ద కులం మూలక అందులో ఉద్యోగాలు భర్తీ చేసి తక్కువ మార్కులు వచ్చిన ఈ ఎస్సీలను ఎస్సీ కేటగిరీలోకి తీసుకురావడంతో ఎస్సీ కేటగిరీలో ఉద్యోగం రావాల్సినటువంటి ఈమె ఉద్యోగం రాకుండా పోయింది. 10 సంవత్సరాల పాటు కొట్లాడితే ఈ బయటపడ్డది. ఇక్కడ వీళ్ళని పొరపాటునని ఎట్లా రాసిరు? దొంగలు. టీఎస్పీఎస్సీలో లేకపోతే ఈ ఏపీపీఎస్సీలో కూర్చున్నటువంటి అగ్రవర్ణ దొంగలు ఆడిన ఆటతోటి 10 ఏళ్ళు నష్టపోయింది. చూడండి, సేమ్ ఇప్పుడు అదే జరిగింది. 29 జీవో కూడా ఇదే చేస్తున్నారు. 29 జీవో కూడా ఇదే జరుగుతుంది. 29 జీవో కూడా ఇదే. ఏంటిదంటే అసలు యాక్చువల్గా ఓపెన్ లో ఉన్న వాళ్ళని రిజర్వేషన్ ఎగ్జాంపుల్, ఇది 100% ఎగ్జాంపుల్. ఇది ఓపెన్ లో ఉన్న వాళ్ళని రిజర్వేషన్ లకు పంపించడం ద్వారా రిజర్వేషన్ లో ఉద్యోగం రావాల్సిన వాళ్ళకి అసలు ఉద్యోగమే రాకుండా పోయింది. శరద్ యాదవ్ గారు ఆర్టికల్ రాసిండు. ఆ ఆర్టికల్లో విస్తుపోయే నిజాలున్నాయి. ఇదే కాదు, మనం ఏమనుకుంటున్నామంటే భయంకరమైనటువంటి విషయం ఒకటి శరద్ యాదవ్ గారు చెప్పినటువంటి విషయం చెప్తా. ఇది ఉంటది కదా, యూపీఎస్సీ ఎగ్జామ్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఇవి 50% కదా, టోటల్ 50% కదా. అయితే శరద్ యాదవ్ గారు 2006 నుంచి లెక్కలు తీసిండు. ఓన్లీ ఓసీలకు 50.5% ఉద్యోగాలు పోతున్నాయట. 50.5% ఉద్యోగాలు ఓన్లీ ఓసీలకే పోతున్నాయట. వీళ్ళ రిజర్వేషన్ ఏది ప్లస్ మళ్ళీ తర్వాత వీళ్ళు ఓపెన్ లో వస్తే ఆ జాబ్లు ఏవి. ఇప్పుడు వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ 100% ఉద్యోగాలు అప్పర్ క్యాస్ట్కి పోతా ఉన్నాయట. శరద్ యాదవ్ గారు బయట పెట్టిన ఆర్టికల్ కావాలంటే లింక్ పెడతా చూడండి. విషయం ఏంటంటే ఈ రకంగా అనధికారికంగా 50% రిజర్వేషన్ అనుభవించి అన్ని ఉద్యోగాలలో టాప్లో ఉన్న తర్వాత ఇక మనకేడ న్యాయం అవుతుంది? పేదోనికి పేరుకేమో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారు, కానీ అమలవుతుంది మాత్రం వీళ్ళకు.
కావాలంటే ఆ లింకు ఇగో పెడతా చూడ్రి, ది హిందూలో రాసిండు ఆర్టికల్. జీవితం జరిగేది ఇదే, సేమ్ ఇదే, ఇంకేం లేక ఈ ఎగ్జాంపుల్ ఇక ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏముండదు. ఇక ఎవరైతే ఓపెన్లో రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఉన్నారో, అంటే ఎస్సీ బీసీలకు సంబంధించి ఉన్నారో వాళ్ళని వాళ్ళ రిజర్వేషన్లకు పంపించేసి వాళ్ళకి రిజర్వేషన్లో రావాల్సిన జాబ్లను కథం చేసి పడేస్తున్నారు. ఇంకెట్లా వస్తాయి? ఈ 2 లింకులు డిస్క్రిప్షన్లో పెట్టు. ఓకే, ఈ రకంగా దొంగతనంగా ఉద్యోగాలు కొట్టుకపోయి అరే బీసీలకు రావాలి, బీసీలకు 50% రావాలి, బీసీలకు రాలేడా? బీసీలకు వచ్చింది కేవలం 18%. చూసుకో, ఇక 18% బీసీలకు వస్తే 50% ఓసీలు ఎత్తుకపోయారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు. ఇగో ఇది కథ. ఇక్కడ మినిమం రావాల్సింది 27%. కానీ ఇక్కడ ఏం చేసిరంటే, బీసీ ఆయన ఏది ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ పోగానే బీసీ ఆయనకు 140 మార్కులు దాటి ఎక్కువ వేయలే ఇక ఇంటర్వ్యూలో. చూసుకో, అదే ఓసీలకు 280కి తక్కువ వేయలే. ఇది కథ. మొన్న చూసినాం కదా ఏపీఎస్సీలా. అది ఉందా? ఉన్నది జరది. ఇగో ఏపీఎస్సీలో ఇగో గ్రూప్ 1లో బీసీలకేమో 32 మార్కులు వేసిరు ఇంటర్వ్యూలో. ఇగో ఓసీలకు 88, 82, 87, 82, 87, 81. ఇగో వీళ్ళకు ఇక్కడ 80 తగ్గలే. ఇక్కడ బీసీలకు చూడ్రి 21, 21, 21, 32. ఇగో ఎస్సీలకు అయితే 13 మార్కులే. ఇక్కడ 30కి పెరగలే, ఇక్కడ ఈ రకంగా దొంగతనమే జరుగుతా ఉంది. 50 ఏండ్ల నుంచి దొంగతనంగా అప్పనంగా ఇగో ఇవన్నీ చేస్తా ఉన్నారు అప్పర్ క్యాస్ట్. నీకు టీఎస్పీఎస్సీలో నీ వార్డ్ని ఎందుకు పెట్టరు అంటే నీ వాడిని పెడితే వాడు కనీసం నీ వర్గాలను ప్రయోజనం చూస్తాడు. ఇక్కడ ఇప్పుడు ఆయనని పెట్టరు. ఎవరు ఇప్పుడు ఉన్నది? మహేందర్ రెడ్డి ఉన్నాడు. మహేందర్ రెడ్డి మన మాదిగోళ్ళ పిల్లల కోసం, మన బీసీల పిల్లల కోసం, మన ఎస్టీల పిల్లల కోసం ఎందుకు ఆలోచిస్తాడు? ఈ జీవో 29 ప్రకారం అప్పర్ క్యాస్ట్కి అదనంగా కప్ప చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాడు కదా. ఇగో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంది ప్రజలారా. ఈ అన్ని వ్యవస్థల మీద వాళ్ళ పెత్తనం అయిపోయింది. ఈ పెత్తనం కూల్చితే తప్ప మన బతుకులు మారాయి. ఈ పెత్తనం తగ్గించాల, ఈ పెత్తనం తీసేయాల. మీరు చూసిరా, వ్యవసాయ కమిషన్ అని పెడితే 3 రెడ్లను పెట్టిన వ్యవసాయ కమిషన్ 3 రెడ్ల. ఎస్సీకి 616 మార్కులు వస్తే 13 మార్కులు వేసిరు. మొత్తం 10 యూనివర్సిటీలకు మొన్న ఎన్ని యూనివర్సిటీలు చేసిరు? 9 యూనివర్సిటీలు చేస్తే 2 రెడ్డి వైస్ ఛాన్సలర్లను తీసుకుపోయి కూర్చొని వీళ్ళే ఉన్నారా? ఏమైంది? బాసర వీసీ ఏమైంది? ఎందుకు పోయిండు? ఓ బీసీ వాడు కాబట్టి తీసేసిరు. ఇప్పుడు ఇంకా రెడ్డి 2 పెట్టినట్టు నయం ఇంకా అది అంతో ఇంతో పోరాటం జరుగుతుందని 2 పెట్టిరు. లేకపోతే సగం తెలుసా, ఉస్మానియా యూనివర్సిటీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మొట్టమొదటి దళిత వీసీకి ఇప్పుడా? ఇక్కడ అంతో ఇంతో ఈ లెక్కలు బయటికి తీస్తున్నాం కాబట్టి ఇప్పుడు సమాజానికి అర్థమవుతా ఉంది. మీ పిల్లగాడు ఎంత చదివినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇక్కడ మార్కులు వేసేటువంటి సారు రెడ్డి గారు కాబట్టి మీ ఓనికి రావు ఉద్యోగాలు. వాళ్ళు ఎక్కడ సెట్ అవుతారో చూసి అక్కడ మార్కులు వేసుకుంటూ వస్తారు. అట్లా చాలా తెలివిగా జరుగుతూ ఉంది ఈ కుతంత్రం అంతా. ఇదేమో ఉద్యోగాలలో, అదేమో న్యాయం కాడ ఇప్పుడు గద్వాలది. క్యూన్యూస్ లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.